49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇవాళ జనసేన పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు జనసేన అధినేత అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇలా చేయటం జనసేన పార్టీ డిప్యూటీ సీఎం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎంతో చెడ్డ పేరు తీసుకురావడం ఇది బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఫేక్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1.5 yearలో 5 అబార్షన్లు అంటే మామూలు విషయం కాదు. ఒక ఆడబిడ్డకి ఇలాంటి అన్యాయం జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే కాకినాడ రూరల్ అండ్ కాకినాడ జిల్లా తుని నుండి మొన్నట్ల టీడీపీ కార్యకర్త నారాయణరావు ఇలా చేస్తేనే అతను చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి కాళ్ళ మీద పడ్డా కానీ ఈ సోషల్ మీడియా నుండి ప్రెజర్, అలాగే ప్రభుత్వం నుండి ప్రెజర్ వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకునే దాకా ఎవరు ఆగలేదు. అలాంటిది ఇప్పుడు ఇలా జరిగితే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు స్పందించట్లేదా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. నాకు కూడా సోషల్ మీడియా చూస్తారు, నాకు అలాగే అనిపించింది. సస్పెండ్ చేశారు. కాకపోతే ఇది నిజ నిజాలు తెలుసుకొని ఆయన్ని తీవ్రంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, మీరు 1.5 year లో 5-6 సార్లు అబార్షన్ అన్నారు కదా. సో 1.5 year లో అన్ని సార్లు అబార్షన్ అవుతే ఒక మహిళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? మీరు చూస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది కదా. మరి ఎవరైనా నాకు ఫ్యూచర్ లో మోసం జరుగుతుంది అని చెప్పేసి ముందుగానే వీడియో తీసి పెట్టుకున్నారు. ఆల్రెడీ మెడికల్ పరంగా నేను చెప్పదలసింది ఏంటంటే, అబార్షన్ అనేది 1 month కి 2 months కి అబార్షన్ చేపిస్తే, నేను ఆల్రెడీ ఆర్ఎంపీగా నేను కూడా కంపౌండర్ చేశాను భద్రాచలంలో. ఇలా చేస్తే ఏం కాదండి, ఒక 5 months 6 months కి అబార్షన్ చేపిస్తే ఆ లేడీ బాగా వీక్ అయిపోతుంది. ఏమో 1 month 2 months అని కుట్టి మరి అబార్షన్ చేపించిన నామే చెప్తుంది. కాబట్టి దీన్ని నమ్మాల్సిందిగా అందరూ అనుకుంటున్నాం. అలాగే నేను చెబుతున్నాను, నాగబాబు గారు మీరు మొన్న అనసూయ బట్టలు వేసుకుందంటే ఇలా మీరు ఎమ్మటే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇవాళ మరి మీ పార్టీ ఎమ్మెల్యే ఇలా చేయడానికి మీరు సోషల్ మీడియా ఒక ట్వీట్ కూడా వేయలేదు. ఏంటి, మనోళ్ళు అయితే ఒక విధంగా, బయట వాళ్ళు అయితే ఒక విధంగా. ఇలా కాదు, దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. టీడీపీ నాయకులు కూడా టీడీపీ ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని మీ పార్టీ భారతదేశం మొత్తట ఉంది కాబట్టి దీన్ని మీరు తీవ్రంగా అతన్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అంగీకారం లేకనే కాదండి, ఇప్పుడు ఏ పార్టీలో అయినా రూలింగ్ లో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టు వైసీపీలో చేశారు. అలాగే మన ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో కూడా మన బీఆర్ఎస్ నాయకుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఏదో ఉంది రాఘవ, ఆయన కూడా చేశాడు. ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం కాదని ధీమాతోటి వాళ్ళు ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మోసం చేస్తారని తెలిసినప్పుడు ఒకసారి పోయినప్పుడు 2 సార్లు పోయినప్పుడు మళ్ళీ ఎందుకు పోవాలి? ఒకసారి తప్పు చేసిన అప్పుడే ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు. అదే అప్పుడే చెప్పొచ్చు కదా మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు అట్లానే? అంటే ఇలా చాలా జరుగుతాయండి. ఒక కామన్ మ్యానే ఇలా చేస్తున్నాడు. అలాంటిది ఒక ఎమ్మెల్యే కదా, ప్రాణం మీదకి వస్తున్నాయని చేసే అలా అనుకుంది. 1.5 year నుండి ఇలాగే తీవ్రంగా ఆమెని హింస పెడుతుంటే ఇప్పుడు బయటకు వచ్చి ఆమె చెప్పడం జరిగింది. అమ్మాయికి న్యాయం చేయాలని కోరాలి కానీ మనం ఇది అన్యాయం ఎలా జరిగింది, ఇన్ని రోజులు ఏం చేయలేదంటే ఏంటంటే దాని అర్థం. ఇవాళ నేనే ఉన్నాను, హైదరాబాద్ కొత్తగా వచ్చాను, నన్ను ఒకటి బెదిరించాడు, నేనేం చేస్తానండి? మేలకుంటే కాముగా మూసుకుని వెళ్ళిపోతాను. ఒక 1.5 years తర్వాత నేను కూడా కొద్దిగా శక్తి గిక్తి అన్ని పుంజుకున్న తర్వాత నేను కూడా రియాక్షన్ వేరే విధంగా ఉండదు. ఇప్పుడు కూడా ఆమె చేసిన కూడా అదే. ఇప్పుడు రాజకీయాలు కానీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళ గురించి ఏదైనా అయినప్పుడు బయటికి మాట్లాడతారు కానీ డైలీ లైఫ్ లో సొసైటీలో ఇలాంటి గోల్డెన్ జరుగుతున్నాయి. వాటి గురించి ఎవరు కూడా వాళ్ళని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. చిన్న పిల్లల మీద అగాత్యం చేస్తే అది చేస్తే ఇది చేస్తే ఆటోమేటిక్ జరుగుతూనే ఉంది కదా. ఎంతమందిని చేశారంటే ఒకసారి మెల్లో ఎర్ర కండ వేసుకొని ఏదో తిరుగుతాడు రైల్వే చేశారని కొంచెం జరుగుతూనే ఉంటాయి. ఎంఐఎం పార్టీ లీడరు మన హైదరాబాద్ లో మొన్న చేశారు. ఆ లీడర్స్ తప్ప కార్యకర్తల్ని నార్మల్ గా చిన్న వాళ్ళని పీపుల్స్ చేస్తూనే ఉన్నారు. ఇది పక్కా. జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన పైన ఒక మహిళ బయటకు వచ్చేసి లైంగికంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేశాడు, 5-6 సార్లు అబార్షన్ చేయించాడని చెప్పేసి రకరకాలుగా అలిగేషన్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్ని ప్రూఫ్ లో వీడియోలు ఉన్నట్టయితే బాగుండేది అన్న. ఏంటంటే 2000 నుంచి మనకి భయంకరంగా సోషల్ మీడియాలో ఐఫోన్ లేని వాళ్ళు ఎవడున్నారు చెప్పన్నా? పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఉంటాడు. మరి అన్ని ప్రూఫ్స్ ఉండాలి కదా. అన్ని ప్రూఫ్స్ బయట మాట్లాడితే ఏదైనా బాగుంది. బయట పెట్టలేదు కదన్నా. బయట పెట్టిందా? ఇదో ఈ వీడియో ఉందని బయట పెట్టిందా? ఏ వీడియో సైలెంట్ కాలేదన్న. అంత వీడియో ఏమి లేదన్న. దాన్ని ఏదో చేయాలి అని చెప్పేసి చేయడం తప్ప అంత వీడియో గానీ అంత రభస చేసే అంత ఏమీ లేదు. కానీ అమ్మడి అన్న ఒక ఎప్పుడు కనపడ్డా? ఏమన్నా మొన్న వీడియోలు కనపడలేదమ్మా. మరి వీడియోలు పెడతలేదు కదా, బయటికి పెడతలా. అమ్మ నేను ఇను
మా వైసీపీలో మాజీ ఆయన పేరేందో ఉంది ఎస్ఐగా ఎంపిక అయ్యాడు. ఓకేనా, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన వీడియోలు ఎన్ని హైలైట్ చేశారమ్మా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమీ లేవు కాబట్టి అమ్మా అట్లా అనమాకు. ఒకవేళ వీడియో ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోని ఎవరు రికార్డ్ చేశారు? అమ్మాయి ఇట్లా ముందే మోసం చేస్తారని ఊహించుకొని రికార్డ్ చేసుకుందా, లేకపోతే ఆయన రికార్డ్ చేసుకుంటే బయటకి ఎందుకు పెడతాడు? పోలీసులకి స్వేచ్ఛ వచ్చిందన్న, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఉంది. బయటకు వచ్చి మాట్లాడతారు. ఇట్లాంటి యదవల్ని, ఇట్లాంటి వాళ్ళని నరాల తీర్థంలో కూడా నెంబర్ 1 గా మా పోలీసులు రెడీ అయ్యారు. మొత్తం బయట పెడతారు. ఇట్లాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. తప్పు ఎవరు తరపున ఉన్నా గానీ పోలీసులు వదిలిపెట్టరు కంపల్సరిగా అనేది ఉంది. ఇప్పుడు సామాన్యుడికి గట్టిగా చెప్పగలను, పోలీసులు ఉన్నారు రబ్బా, ఏంది భయం, ఎవరినైనా వదిలిపెట్టరు అని మీ ప్రభుత్వంలో చెప్పగలిగారా? మాట్లాడరా? ఎందుకు మాట్లాడతాం? మీకు మళ్ళీ పోలీసులు తొక్కి ఎవరెవరో తొక్కి మేము వచ్చి మేము మాట్లాడలేదు కదా. అప్పుడు పోలీసులు ఎంతమందిని తొక్కేశారు? ఒక పోలీసు అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడా? ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు? చిన్న తప్పు జరిగిన ఒక ఎస్ఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఏం తప్పు ఉంది, ఏం జరిగిందని క్లారిటీగా ఇస్తున్నారు. జనం నమ్మేది ఎవరు? సోషల్ మీడియాలో ఎవరెవరో ఏందో మాట్లాడతారు. అందరి మాటలు నమ్మరు. ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఒక నాయకుడు కన్నా ఎక్కువ ఆయన మాటలు వింటారు. వచ్చి స్వేచ్ఛగా చెబుతున్నారు ఏం జరిగింది ఏందనేది. అది చాలయా మా కూటమి ప్రభుత్వానికి. నువ్వు ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా కానీ, ఎన్ని తొక్కాలనుకున్నా కానీ ఇట్లాంటి ఎదవలు ఏమైనా ఉంటే, ఒకటి ఇద్దరు ఉంటే ఎమ్మటగా స్పందిస్తారు. మీకు మళ్ళీ టయాలు తీసుకోరు, జీతాలు ఎవరు, స్పాట్ లో తీసేస్తారు. వాడికి ఏం చేయాలి ఏందనేది మా వాళ్ళు చేస్తారు అని నమ్మకం ఉంది కాబట్టి రిజల్ట్ ఉంది. అట్లా 5 సార్లు ప్రెగ్నెన్సీ తీపించుకోవాలని ఆవిడ చెప్పింది. సో రెండోసారి చెప్పొచ్చుగా, మూడోసారి చెప్పొచ్చుగా, 5వ సారి చెప్పాలా? నేను అంటుంది అదే కదన్నా. ఆ మాట్లాడిన మాటలు ఒకసారి విను, ఆ వీడియోలో ఒకసారి చూడు. ఒక క్వశ్చన్ కూడా రాట్లాడా. ఓకేనా? అప్పుడు ఆయన దొరికాడు. ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 90 క్వశ్చన్లు వచ్చినాయి బయటికి. 90 వీడియోలు బయటకు వచ్చినాయి. నోరు తెరిచాడా? నోట్లో ఏలు వేసుకొని పక్కకు పారిపోయాడు. మీడియా ముందు కూడా మాట్లాడుకొని పారిపోయాడు. అట్లా ఉంటది పరిస్థితి. అది నా సపోర్ట్ ఎవరికి ఏం లేదన్నా. ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వేసి వాళ్ళకి చెబుతున్నా, అరే నాయన ఏమైనా విమర్శ చేయాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి, జనాలకి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి మీద పోరాడండి. ఇదేదో పనికి మాలిందో ఒకటి దొరికిందని చెప్పేసి దీని గురించి పోరాడటం వల్ల మీరు వేస్ట్ తప్ప ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు ఒక వీడియో చేస్తే 100 వీడియోలు రెడీగా ఉన్నాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంది.